ప్రభునందు ప్రియమైన కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ నుంచి ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. ప్రియులారా, కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న ఆదివారపు ఆరాధన వివరములు మీకు తెలియజేయటానికి మీ ముందుకు వచ్చాను. ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలకు మొదటి ఆరాధన భద్రాచలం సారపాక నుండి జరుగుతుంది. ఇప్పటికి వేలాది మంది ప్రజలు పాల్గొని బలమైన దేవుని కార్యాలు పొందుకుంటున్నారు. అలాగని రెండవ ఆరాధన హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో ఉన్న తార్నాక అనబడే ప్రాంతంలో ఈ ఆరాధన జరుగుతుంది. స్థలం మీ అందరికీ తెలుసు. తార్నాక మెట్రో స్టేషన్ దగ్గర సన్మన్ హోటల్ ప్రక్కన ప్రెసిడెంట్ కన్వెన్షన్ ఏసీ ఫంక్షన్ హాల్లో ఇప్పటికి ఈ ఆరాధనకు వేలాది మంది ప్రజలు పాల్గొని దైవ కార్యాలు పొందుకుంటున్నారు, అద్భుతాలు పొందుకుంటున్నారు, స్వస్థతలు పొందుకుంటున్నారు, దేవుని ఆత్మచేత దాకపడుతున్నారు. మీరు కూడా దైవ కార్యాలు పొందుకోవాలని, చీకటి దురాత్మ నుంచి విడుదల పొందుకోవాలని, దేవుని ఆశీర్వాదముతో నింపబడాలని ఆశ కలిగి ఉంటే ఖచ్చితంగా ఈ ఆరాధనలో పాల్గొనండి. మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు భద్రాచలం సారపాక, రెండవ ఆరాధన హైదరాబాద్ సికింద్రాబాద్ తార్నాక రండి. మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. హైదరాబాద్లో సాయంత్రం 6 గంటలకు జరుగుతుంది ఆరాధన. కుటుంబాలతో రండి. God ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలారా, యేసుతో ప్రతిదినం మన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రతిదినం వీక్షిస్తూ మీరెంతగానో ఆత్మికంగా దీవించబడుతున్నారని నేను నమ్ముతున్నాను. మరి మీరు ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీ అందరికీ నా హృదయపూర్వకం నాకు తెలియజేస్తున్నాను. మరి ఉదయమే లేచి మీరందరూ కూడా ప్రార్థించి ఈ దినాన్ని ప్రారంభించారని నేను నమ్ముతున్నానండి. మరి ఈ దినం వాగ్దానం ఏమిటో చదువుకుందామా? హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రలు నాకేమి చేయగలరు. దేవుని బిడ్డలారా, చూడండి, చక్కటి శ్రేష్టమైన వాగ్దానం ఇది. మరి ఈ మాటలు పౌలు గారు చెప్తున్నారు. హెబ్రీ సంఘాన్ని బలపరుస్తూ, ధైర్యపరుస్తూ, ప్రోత్సాహపరుస్తున్నారు. ఆయన ఏమంటున్నారంటే, ఎవరు మనకు సహాయం లేరు అనుకుంటున్నావా? నా జీవితంలో ఎవరో సహాయకులు లేరు, మరి నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నా జీవితం ఏంటి అని బాధపడుతున్నావేమో. మనం అలా బాధపడకూడదు. మన సహాయకుడు మన ప్రభువే, ఆయనే మన సహాయకుడు. అందువల్ల నరులు మన ఏం చేస్తారు అనంటే, ఏ శత్రువైనా, ఏ రోగమైనా, ఏ శ్రమ అయినా, ఏ బాధ అయినా, ఏ కష్టమైనా మళ్ళీ ఏం చేయగలదు? ఏమి చేయలేదు. ఎందుకంటే మన దేవుడు మనకు సహాయకుడై ఉన్నాడు కదా. మనం ఎవరికి భయపడకూడదు అని పౌలు గారు మరి ఎంతగానో ప్రోత్సాహకరంగా సంఘానితో ఆయన మాట్లాడుతున్న మాట ఈరోజు నీతో నీ ప్రభు మాట్లాడుతున్నారు కదా. పౌలు గారు అందుకే ఎన్నో శ్రమలు, శోధనలు, కష్టాలు తన జీవితంలో వచ్చినా భయపడలేదు పౌలు గారు. అన్నిటికీ ఎదురెళ్ళారు కదా. కారణం ఏంటంటే దేవుడు తనకు సహాయకుడై ఉన్నాడని. అందుకే ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా ఆయన భయపడలేదు. అలాగే మనం కూడా అంతేనండి. మన సహాయకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మనకు సహాయకుడై ఉండగా ఏ పరిస్థితిని బట్టి మనం భయపడకూడదు, కృంగిపోకూడదు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ పరిస్థితులను చూసి ఒకవేళ భయం కలుగుతుందేమో నీకు. అరే, నా భవిష్యత్తు ఏంటి, నా జీవితం ఏంటి, నా బ్రతుకేంటి, రోగం ఏంటి, అప్పులేంటి, నిందలేంటి, అవమానాలు ఏంటి అనుకున్నావేమో. వాటిని చూసి భయపడుతున్నావేమో. ఈరోజు ప్రభు నీతో మాట్లాడు, నువ్వు భయపడొద్దు. ఎందుకంటే నీ ప్రభువు నీకు సహాయకుడై ఉన్నాడు. నీకెందుకు భయం? కృంగిపోకూడదు. అందుకే దావీదు భక్తుడు కూడా అదే మాట అంటారు కదా, నా దేవుడు నాకు తోడుగా ఉంటా, నేనెందుకు భయపడాలి? నరమాత్రులు నన్ను ఏం చేయగలుగుతారు? అవును, ఎవ్వరు ఏమీ చేయలేరు. నాకు ఆయన తోడుగా ఉన్నాడు, ఆయన సహాయకుడే ఉన్నాడు అని దావీదు కూడా అన్నారు.
అందుకే దావీదును కూడా ఎన్నో శోధనలు వెంటాడినా, ఎంతోమంది శత్రువులు తను వెంటాడినా మరి దావీదుని ఏమీ చేయలేకపోయారు. అలాగే ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీకున్న శ్రమ నిన్నేం చేయలేదు. ఒకవేళ అనేక మంది శత్రువులుగా మారి నీ చుట్టూ నిన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారా, అయినా భయపడుకో. ఎందుకనంటే నీ దేవుడు నీకు సహాయకుడై ఉన్నాడు కనుక నువ్వు కృంగిపోవద్దు, భయపడొద్దు. నరులు నిన్నేమీ చేయలేరు. ఏ సమస్య, ఏ బాధ, ఏ కష్టం, ఏ రోగం నిన్నేమీ చేయలేదు. అన్ని సమస్యల నుంచి, అన్ని కష్టాల నుంచి, అన్ని అందరి శత్రువుల నుంచి కూడా దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. ఆయన సహాయకుడే నీకు నడవబోతున్నాడు. కనుక ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకో, విశ్వసించు. దేవుని మాటను నమ్మి ఈ వాగ్దానం ఇచ్చిన యేసయ్యను మరి థ్యాంక్స్ చెప్పి యేసయ్యకి ఈ వాగ్దానం ఎత్తిపట్టి నువ్వు కూడా ప్రార్థన చేయి. ప్రభువా, నువ్వు నాకు సహాయకుడివై ఉన్నావు, నేను ఎందుకు భయపడతా, నేను భయపడను, నరులన్నేమీ చేయలేరు అని ఈ వాగ్దానం ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేసుకో. దేవుడు ఖచ్చితంగా ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబోతున్నారు. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. అందరం కలిసి ప్రార్థన చేసుకుందామా. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుర మహోన్నతులకు దేవానికి వందనాలు, స్తోత్రం. ఈరోజు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే వందనాలు. ప్రభువా, నువ్వు మాకు సహాయకుడివై ఉన్నావు నాయనా, మేము భయపడకూడదు. అయ్యా ఇదిగో తండ్రి, నా నరులు మమ్మల్ని ఏమీ చేయలేరని ఈ వాగ్దానం ద్వారా మమ్మల్ని ఎంతగానో ప్రోత్సాహపరిచినందుకు, ధైర్యపరిచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నాయన, ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి ఏ శత్రు పోరాటాల్లో ఉన్నారో, ఏ ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నారో, అనారోగ్య పరిస్థితులు ఉన్నారేమో, నిందలు, వేదనలు, కోర్టు కేసులు, నాయన కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, ప్రభు అనేక రకాల సమస్యలలో నలిగిపోతున్నారేమో, చుట్టూ శత్రువులు ఉన్నారేమో, వ్యాపారాల్లో, చేతి పనులన్నింటిలో కూడా అయ్యా ఒక శత్రువులుగా నాయన ప్రభా ఉండి బిడ్డల్ని ఇబ్బంది పెడుతున్నారేమో, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు ప్రతి ఒక్కరికి సహాయకుడు నిలబడండి ప్రభా. ప్రతి శత్రు శోధన యేసు నామములో కాలిపోవునుగాక. తండ్రి నీకే స్తోత్రాలు నాయన. ప్రతి సమస్యలో వారికి విజయాన్ని దయచేయండి అయ్యా. ప్రతి కష్టంలో వారికి మీరు తోడుగా ఉండి నడిపిస్తున్నాను. ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి మీరు నడిపించండి ప్రభా. నీకే స్తోత్రాలు. మీ యొక్క సహాయము ప్రతి ఒక్కరికి అందించండి తండ్రి. నీకే స్తోత్రాలు. ప్రతి వారి పరిస్థితిని మార్చి మీరే మహిమ పొందుకొని మరి ప్రార్థిస్తున్నాం. ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డే చేసుకున్న ప్రతి ఒక్కరికి నిండైన మెండైన దీవెనలతో వారు నింపమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం నీ ప్రజెన్స్ మాతో ఉంచి నడిపించండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి.